ఇక తదుపరి రాశి కన్యా రాశి అండి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా, క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా. హ్మ్. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 4 హ్మ్. ఉంది కాబట్టి ఆదాయం బాగానే ఉంది. హ్మ్. కన్యా రాశి వారికి ఆదాయం 5 ఉంటే, రాజ్యపూజ్యం 5 ఉంటే అవమానం 3 ఉంటుందమ్మా. హ్మ్. అది కూడా బాగానే ఉంది. హ్మ్. సో ఇంకా వివిధ రంగాల్లో హ్మ్. కన్యా రాశికి ఎలా ఉంటుంది ఈ రాశి వారికి అనేది హ్మ్. చూసుకుంటే, ఈ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం సామాన్యంగానే ఉంటుంది. హ్మ్. సో వ్యవహార విషయాలు ఏ అయినా సరే, అంటే ఏ పని చేసినా కొంచెం లేటుగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. సో ఫ్రెండ్స్, బంధువులు, మిత్రులు వీళ్ళందరి సహకారాలు కూడా హ్మ్. మీకు బాగుంటాయి. తప్పకుండా లభిస్తాయి. హ్మ్. కన్యా రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి మీరు హ్మ్. అమ్మా. ఇక ఆర్థికపరమైన సమస్యలే కొంచెం ఏదన్నా వచ్చే అవకాశాలు ఉండవచ్చును కనుక హ్మ్. వాటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. హ్మ్. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల మన్ననలు అయితే పొందుతారు హ్మ్. ఈ కన్యా రాశి వారు. హ్మ్. సో సొంతంగా నిర్ణయం తీసుకునేటప్పుడు హ్మ్. ఒకటికి 2 సార్లు పునరాలోచన చేసుకుని నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. కన్యా రాశి వారు హ్మ్. ఉత్తమమైంది. హ్మ్. శుభకార్యాల్లో పాల్గొంటారు. హ్మ్. బంధుమిత్రులు ఈ సంవత్సరం అంతా కూడా కోలాహలంగా హ్మ్. బంధువులతో ఆనందంగా ఆహ్లాదంగానే హ్మ్. గడుపుతారు. కొంచెం ఏమైనా కొనాలనుకునేటప్పుడు హ్మ్. కొంచెం నిదానం ఇచ్చి కొనుక్కోవడం అనేది ఓకే. మొత్తం ఉరుకులు పెట్టి కొనుక్కోవడం కన్నా హ్మ్. హ్మ్. ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని కొనుక్కోవాలి. నూతన కొనుగోళ్లు ఏమైనా హ్మ్. చేసేటప్పుడు ఓకే. అది మంచి విషయం. హ్మ్. వ్యవసాయ రంగం వాడికి, కన్యా రాశి వారికి వ్యవసాయ రంగం ఈ సంవత్సరం బాగుంటుంది. హ్మ్. సో వ్యవసాయ రంగంలో కన్యా రాశి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు, సంతృప్తిగానే ఉంటుంది. హ్మ్. కళాకార రంగం కానీ కళాకారులకి ఈ సంవత్సరం ప్రోత్సాహంగానే హ్మ్. ఉంటుంది ఆయా రంగాల్లో. ఓకే. ఇక స్వతంత్ర జీవనోపాధి చేసేవాళ్ళు, హ్మ్. అంటే స్వతంత్రంగా బతికే వాళ్ళలో చేతి వృత్తుల వాళ్ళు వీళ్ళకి మాత్రం హ్మ్. కొంచెం అనుకున్నంత ఇబ్బందికరమైన పరిస్థితులు, అనుకున్నంత విజయాలు పొందలేని పరిస్థితి పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఇక కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధించి వాళ్ళకి కూడా సామాన్యమైన స్థితే ఉండే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఫైనాన్స్ రంగంలో, ఫైనాన్స్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మాత్రం హ్మ్. ఈ ఆర్థిక పరమైన విషయాల్లో అతి జాగ్రత్తగా చూసి చెయ్యాలి. హ్మ్. పెట్టుబడులు కానీ ఇంకోటి కానీ రాజకీయ పరంగా కొంచెం వీళ్ళకి నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే. ఈ సంవత్సరం అంతా కూడా. హ్మ్. సో ఇంకా రాజకీయ నాయకులు కొద్ది కష్టకాలం, హ్మ్. విద్యార్థులైతే శ్రమ వల్ల మంచి ఫలితాలు, కష్టపడి రైట్. చేస్తే హ్మ్. మంచి ఫలితం ఫలితాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విద్యారంగంలో. హ్మ్. సో ఓవరాల్గా సామాన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని రంగాల్లో మాత్రం బాగుంటుందని చెప్పి మన ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతుంది. రైట్. సో కన్యా రాశి వారు అందరికీ కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆదాయ వ్యయాలు అయితే చాలా బాగున్నాయి. మీకు మంచి ప్రశంసలు అందుతాయి సంవత్సరం అంతా కూడాను. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవడం అనేది తప్పనిసరి. వ్యక్తిగత జాతకాలని డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.